తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసీ అధికారులు కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నా పట్టించుకోకుండా కొన్ని న్యూస్ పేపర్లలో వస్తే చాలు తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీపై బీజేపీపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లకు ఆర్ఓలను బెదిరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. మచిలీపట్నంలో 4000 మంది పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకుని చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమైకాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ లోనే పైనుంచి జిల్లా కలెక్టర్ని ఆర్ఓల్ని ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి. తెలంగాణ